హాయ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోస్లో తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జాతరలు అనే టాపిక్ని స్టార్ట్ చేశాం. అందులో భాగంగా మనం ఇప్పటివరకు చాలా జాతరలను డిస్కస్ చేశాం. మరియు కొన్ని చిన్న చిన్న జాతరలు ఉన్నాయి. అవి ఎగ్జామ్లో మేబీ అడగొచ్చా అంటే చెప్పలేం, అడిగితే అడగవచ్చు. కాబట్టి వాటిని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఎగ్జామ్లో ఎలాంటి బిట్టుబడ్డ కానీ మనం క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క జాతర మిస్ కాకుండా ప్రతి జాతరని కూడా ఒకసారి మనం చూస్తే ఆప్షన్ బేస్డ్లో మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా వాటిని టచ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో మనం చిన్న చిన్న జాతరలు ఏమైతున్నాయో అంటే మెయిన్గా ఎప్పుడో ఒకసారి క్వశ్చన్ పడే ఛాన్స్ ఉంది, వాటిని కూడా ఒకసారి చదివి పెట్టుకుందాం. అవి ఈరోజు చూస్తే మనం మెయిన్గా కోటిలింగాల జాతర. కోటిలింగాల జాతర కోటిలింగాల అనే ప్లేస్ మనకు ఇంతకుముందు పరిచయం ఉంది. హిస్టరీలో చూసుకున్నట్లయితే కోటిలింగాల అనే ప్లేస్ ఉంటుంది. కాబట్టి ఆ కోటిలింగాల జాతర అనగానే మనకు ఒక ఐడియా వస్తుంది, ఇది ఏ జిల్లాలో ఉంది. దాని హిస్టరీ చూస్తే మనకు ఇంతకుముందు చదివి ఉంటాం కాబట్టి గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. ఇందులో కోటిలింగాల జాతర మనకు జగిత్యాల జిల్లాలో జరుగుతుంది. మరి కోటిలింగాల జాతరకు ఒక ప్రసిద్ధమైన జ్ఞానుడు ఉంది. ఏంటిది అది అంటే, ఈ కోటిలింగాల అనే ప్లేస్ను మట్టి కింద మహానగరం, మట్టి కింద మహానగరం అనే బిరుదు ఉంది. మరి కోటిలింగాల అనేది మనకు హిస్టరీలో చూసుకున్నట్లయితే శాతవాహనుల కాలంలో కోటిలింగాల ఎంతో ప్రసిద్ధి చెందింది. శాతవాహనుల యొక్క రాజధానిగా కూడా మనం దీన్ని కోటిలింగాలను మనం చదువుకోవడం జరుగుతుంది. హిస్టరీలో మనం క్లియర్గా కోటిలింగాల ఏంటి, అసలు ఎవరి యొక్క రాజధాని, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనం హిస్టరీలో చూద్దాం. ఇప్పటివరకైతే జాతర, కోటిలింగాల జాతర అనగానే మనకు జగిత్యాల జిల్లా గుర్తుకు రావాలి. అదేవిధంగా మరి చిత్తారమ్మ జాతర, ఇది కొత్తగా ఉండొచ్చు. ఇది ప్రీవియస్ బిట్ కూడా లాస్ట్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఎక్కడో అడగడం జరిగింది. ఇది చిత్తారమ్మ జాతర ఎక్కడ ఉందయ్యా అంటే రంగారెడ్డి జిల్లా. డైరెక్ట్ క్వశ్చన్. చిత్తారమ్మ జాతర క్రింది ఏ జిల్లాలో జరుగుతుంది అని చెప్పి 4 జిల్లాలు ఇవ్వడం జరిగింది. తర్వాత మారమ్మ జాతర యాదాద్రి భువనగిరి జిల్లాలో జరుగుతుంది. ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే మారమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ మారమ్మ అనే దేవత పశువులను మరియు పిల్లలను రక్షిస్తుందని చెప్పేసి అక్కడి స్థానిక ప్రజల నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఈ మారమ్మ జాతరను వీళ్ళు నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కురుమూర్తి జాతర లేదా కురుమూర్తి జాతర, ఇది ఎక్కడ జరుగుతుందంటే కురుమూర్తి జాతర మనకు మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్న చింతకుంట మండలం అమ్మాపురం గ్రామంలో జరుగుతుంది. ఈ కురుమూర్తి జాతరనే మరో రకంగా అమ్మాపురం జాతర అని కూడా పిలవడం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం, మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మాపురంలో జరుగుతుంది. దీన్ని కురుమూర్తి జాతర అని కూడా పిలుస్తారు. మరి కురుమూర్తి జాతర లేదా అమ్మాపురం జాతరలో మెయిన్గా పూజించబడే దేవుడు ఎవరయ్యా అంటే వెంకటేశ్వర స్వామిని ఇక్కడ కురుమూర్తిగా పూజిస్తారు. అదేవిధంగా మరి ఈ కురుమూర్తి జాతర అనేది ప్రతి సంవత్సరం కూడా నెల రోజుల పాటు నిర్వహిస్తారు. మెయిన్గా ఇక్కడ ప్రీవియస్ బిట్టుబడ్డది ఈ కురుమూర్తి జాతర మీద చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మాదిగలు నిర్వహించే ఏకైక జాతర కురుమూర్తి జాతర. ఈ కురుమూర్తి జాతరను మాదిగ కులస్తులు నిర్వహిస్తారు. మరి అదేవిధంగా ఈ కురుమూర్తి జాతరలో 8వ రోజు, ఇది ఇంపార్టెంట్, ఉద్దాలు అనే ఉత్సవం నిర్వహిస్తారు. ఉద్దాలు, కురుమూర్తి జాతరలో 8వ రోజు ఉద్దాలు అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు. మరియు ఉద్దాలు అంటే ఏందయ్యా అంటే చెప్పులు. ఉద్దాలు అంటే చెప్పులు, స్లిప్పర్స్, ఉద్దాలు. మరియు ఈ మాదిగ కులస్తుల యొక్క వాళ్ళ యొక్క వృత్తి ఏంటి అంటే ప్రాచీన కాలంలో చెప్పులు కుట్టేవారు. కాబట్టి ఇప్పటికీ కూడా దాన్ని ఆచారంగా భావిస్తూ ఈ కురుమూర్తి జాతరలో ఈ నెల రోజుల పాటు జరిగే కురుమూర్తి జాతరలో 8వ రోజు, ఇది ఇంపార్టెంట్, ఏ రోజు అని కూడా అడగవచ్చు. ఇంతకుముందు ప్రీవియస్ బిట్టు ఉద్దాలు అనే బిట్టు పడ్డది. కురుమూర్తి జాతరలో 8వ రోజు ఉద్దాలు అనే ఉత్సవం జరుగుతుంది. ఉద్దాలు అనగా చెప్పులు. ఈ ఉద్దాల ఉత్సవాన్ని మాదిగ కులస్తులు నిర్వహిస్తారు. కానీ క్వశ్చన్ ప్రీవియస్ బిట్ ఎలా పడ్డదంటే ఉద్దాలు అనే ఉత్సవం ఈ క్రింది ఏ జాతరలో జరుగుతుంది అనే బిట్టు పడ్డది. కాబట్టి
అది ఏ రోజు జరుగుతుంది అని కూడా బిట్టుబడే ఛాన్స్ ఉంది. మరి ఉద్దాలు అంటే అర్థం ఏంటి అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అదేవిధంగా మరి మల్లూరు జాతర. మల్లూరు జాతర ఈ మల్లూరు జాతర అనేది ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో జరుగుతుంది. ఇక్కడ ములుగు జిల్లా మంగపేట మల్లూరు గ్రామం. మరి ఈ మల్లూరు జాతర అనేది మే నెలలో, ఈ ప్రజెంట్ ఇదే నెల మే నెలలో జరుగుతుంది. ఇక్కడ పూజించబడే దేవుడు నరసింహస్వామి పూజిస్తారు. ఇక్కడ ఒక జలపాతం ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇది చింతామణి జలపాతం. ఏ జలపాతం? చింతామణి జలపాతం ఇక్కడ మల్లూరు జాతరలో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ చూస్తే సిద్రగుట్ట జాతర. సిద్రగుట్ట, మరి సిద్రగుట్ట జాతర ఎక్కడ జరుగుతుంది అంటే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరుగుతుంది. ఇక్కడ సిద్రగుట్ట జాతరలో ఎవరిని పూజిస్తారంటే శివలింగాలను సిద్ధలింగేశ్వర స్వామిగా పూజించడం జరుగుతుంది. ఎవరిని? శివలింగాలను పూజించడం జరుగుతుంది. మరియు వేలాల జాతర. వేలాల జాతర వేలాల జాతర ఎక్కడ జరుగుతుంది అంటే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం వేలాల గ్రామంలో జరుగుతుంది. వేలాల ఇక్కడ మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం వేలాల గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ పూజించబడే శివుడు ఎవరయ్యా అంటే పూజించబడే దైవం శివుడు. మరి ఇది ఏ రోజు నిర్వహిస్తారంటే శివరాత్రి రోజు నిర్వహించడం జరుగుతుంది. మరి మెయిన్గా ఇంకో జాతర కొరవి జాతర. కొరవి జాతర, మరి కొరవి జాతర ఎక్కడ జరుగుతుందంటే మహబూబాబాద్ జిల్లా కొరవిలో జరుగుతుంది. మహబూబాబాద్ జిల్లా కొరవి. మరి ఇక్కడ పూజించబడే దేవుడు వీరభద్ర స్వామి. ఈ కొరవి జాతరలో మెయిన్గా వీరభద్ర స్వామిని పూజించడం జరుగుతుంది. అందుకే కొరవి వీరభద్ర స్వామిగా కూడా ఇక్కడ ప్రసిద్ధి చెందాడు. అదేవిధంగా దీనిని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మరి ఎప్పుడు నిర్వహిస్తారా అంటే శివరాత్రి రోజున నిర్వహించడం జరుగుతుంది. కొరవి వీరభద్ర స్వామి జాతరను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి రోజున నిర్వహించడం జరుగుతుంది. మరియు ఈ కొరవి వీరభద్ర స్వామి ఆలయం ఉంది కదా, ఈ కొరవి వీరభద్ర స్వామి ఆలయాన్ని ఎవరు నిర్మించారయ్యా అంటే భీమరాజు. భీమరాజు నిర్మించడం జరిగింది. మరి ఎవరయ్యా ఈ భీమరాజు అంటే తూర్పు చాళుక్యుల యొక్క సామంతుడే ఈ భీమరాజు. తూర్పు చాళుక్యుల యొక్క సామంతుడే భీమరాజు. ఈ భీమరాజు కొరవి వీరభద్ర స్వామి ఆలయాన్ని మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగింది. మరి భీమరాజు నిర్మించిన ఈ కొరవి వీరభద్ర స్వామి ఆలయము శిథిలావస్థకు వస్తే మరియు దాన్ని పునర్నిర్మించింది ఎవరని కూడా బిట్టుబడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ కొరవి వీరభద్ర స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసింది బేతరాజు వన్, మొదటి బేతరాజు. మరి ఎవరయ్యా ఈ బేతరాజు అంటే కాకతీయ రాజు. కాకతీయ యొక్క రాజు. కాకతీయులు మనందరికీ తెలుసు, కానీ కాకతీయులలో కూడా సామంత కాకతీయులు, స్వతంత్ర కాకతీయులు అని ఉంది. మరి సామంత కాకతీయులు ఎవరు, స్వతంత్ర కాకతీయులు ఎవరు? మాంగల్య శాస్త్రం ఏం చెప్తుంది? మాంగల్య శాస్త్రంలో ఏ కాకతీయులు ఉన్నారు? మాంగల్య శాస్త్రంలో ఎంతమంది కాకతీయులను పేర్కొన్నారు? మాంగల్య శాసనంలో పేర్కొన్న కాకతీయులు ఎవరు? తర్వాత సామంత కాకతీయులు ఎవరు, స్వతంత్ర కాకతీయులు ఎవరు? ఇవన్నీ కూడా మనం హిస్టరీలో నేర్చుకుందాం. ఇప్పుడు మాత్రం ఇక్కడ మనకు ఎవరు వచ్చారు? బేతరాజు వన్ వచ్చాడు. మరి కొరవి వీరభద్ర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించిందేమో భీమరాజు, మరి పునర్నిర్మించింది మాత్రం బేతరాజు వన్, మొదటి బేతరాజు. ఇక్కడ కాకతీయ రాజు. మరి ఈ బేతరాజు అనేవాడు సామంత లేదా తొలి కాకతీయులు. సామంత కాకతీయులు లేదా తొలి కాకతీయులు. ఇందులో సామంత కాకతీయులు లేదా తొలి కాకతీయులు మనకు తెలిసిన కాకతీయులు ఎవరు? రుద్రమాదేవి, ప్రతాపరుద్రుడు, రెండో ప్రతాపరుద్రుడు, గణపతి దేవుడు, ఇవి చెప్తాం. వీళ్ళెవరు? స్వతంత్ర కాకతీయులు లేదా మలికాకతీయులు అని పిలవడం జరుగుతుంది వారిని. కానీ తొలి కాకతీయులు వేరే ఉన్నారు. వారే బేతరాజు వన్, బేతరాజు టూ, ప్రోలరాజు వన్, ప్రోలరాజు టూ, భీమరాజు. ఇలా వీళ్ళు సామంత కాకతీయులు లేదా తొలి కాకతీయులుగా వీరిని పేర్కొనడం జరుగుతుంది. ఇందులో మెయిన్గా మనకు వీరభద్ర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించింది బేతరాజు వన్. ఇతడు సామంత కాకతీయులు లేదా తొలి కాకతీయులకు చెందినవాడు. ఇలా మనం మెయిన్గా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ ట్రిక్ ఇది ఏంటంటే జాతర, ఏ జాతర, అది ఎక్కడ జరుగుతుంది, దాని యొక్క ప్రత్యేకత ఏంటి. ఇలా నల్లగొండ జాతర. మరి నల్లగొండ జాతర ఎక్కడ జరుగుతుందయ్యా అంటే మనం నల్లగొండ జాతర అనగానే మనకు మెయిన్గా
మైండ్లో ఏమొస్తుంది? నల్లగొండ జిల్లా. కాబట్టి నల్లగొండ జాతర ఎక్కడ జరుగుతుంది అంటే మనకు ఫస్ట్ థాట్ ఏంటంటే నల్లగొండ జిల్లా అనుకుంటాం. కానీ నల్లగొండ జాతర అనేది నల్లగొండ జిల్లా కాదు, జగిత్యాల జిల్లాలోని కోడిమ్యాల మండలం నల్లగొండ అనే గ్రామంలో జరుగుతుంది. కాబట్టి దాన్ని నల్లగొండ జాతర పిలవడం జరిగింది. కానీ మనం సడన్గా ఆప్షన్ చూడగానే ఏమనుకుంటాం? ఫస్ట్ ఆప్షన్ కూడా అదే ఇస్తాడు, నల్లగొండ జిల్లా అనే ఇస్తాడు. కానీ మనం నల్లగొండ జాతర అనగానే నల్లగొండ జిల్లా అనుకోకుండా అది జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో ఉంది కాబట్టి దాన్ని నల్లగొండ జాతరగా ప్రసిద్ధి చెందింది. మరి నల్లగొండ జాతరలో ఎప్పుడు జరుగుతుందంటే ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఈ నల్లగొండ జాతర జరుగుతుంది. మరి నల్లగొండ జాతరలో పూజించబడే దేవుడు ఎవరయ్యా అంటే నల్లగొండ నరసింహస్వామిని ఇక్కడ పూజించడం జరుగుతుంది. మరి అదేవిధంగా నెక్స్ట్ తుల్జాభవాని జాతర. తుల్జాభవాని జాతర కూడా ఎక్కడ జరుగుతుందంటే నల్లగొండ జిల్లా చందంపేట మండలం పెద్దమునిగాల్ గ్రామంలో ఈ తుల్జాభవాని జాతర జరుగుతుంది. తుల్జాభవాని జాతర ఏమో నల్లగొండ జిల్లాలో జరుగుతుంది, కానీ నల్లగొండ జాతర మాత్రం జగిత్యాల జిల్లాలో జరుగుతుంది. తుల్జాభవాని జాతర నల్లగొండ జిల్లా చందంపేట మండలం పెద్దమునిగాల్ గ్రామంలో జరుగుతుంది. మరి ఇది ఏ రోజు జరుగుతుందంటే తుల్జాభవాని జాతర ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, తుల్జా భవానీ దేవి కాబట్టి భవానీదేవి జాతర మనకు మెయిన్గా ఎప్పుడు జరుగుతుంది? దసరా ఉత్సవాల్లో భాగంగా జరుగుతుంది. కాబట్టి దసరా ఉత్సవాలలో భాగంగా 9 రోజుల పాటు ఈ తుల్జాభవాని జాతర నిర్వహించడం జరుగుతుంది. ఇది నల్గొండ జిల్లా చందంపేట మండలం పెద్దమునిగాల్ గ్రామంలో నిర్వహిస్తారు. అదేవిధంగా మరి పెద్దమ్మ తల్లి జాతర మనకు చాలా మందికి తెలిసి ఉంటుంది. ఎక్కడ? హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ తల్లి జాతర జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే జనవరి నుంచి ఫిబ్రవరి నెలలో మెయిన్గా జరగడం జరుగుతుంది. ప్రతి రోజు ఓపెన్లో ఉంటుంది. కాబట్టి జాతర ప్రత్యేకంగా జరిగే జాతర మాత్రం జనవరి ఫిబ్రవరిలో చాలా పకడ్బందీగా చాలా ఉత్సవ ప్రభూతంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా గద్వాల్ జాతర. మరి గద్వాల్ జాతర గద్వాల్ జిల్లాలో జరుగుతుంది. ఇది వైష్ణవ క్షేత్రం. ఇక్కడ శ్రీ చెన్నకేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా పూజించడం జరుగుతుంది. ఈ గద్వాల్ జాతర ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది ఎక్కడుంది అంటే కృష్ణానది ఒడ్డున ఈ గద్వాల్ జాతర నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మల్లగాల్ జాతర లేదా దీన్ని తిమ్మప్ప జాతర అని కూడా అంటారు. మరి మల్లగాల్ జాతర లేదా తిమ్మప్ప జాతర ఎక్కడ జరుగుతుందంటే గద్వాల్ జిల్లాలోని మల్లగాల్ మండలంలో జరగడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎవరిని పూజిస్తారయ్యా అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని తిమ్మప్పగా పూజించడం జరుగుతుంది. కాబట్టి ఈ మల్లగాల్ జాతరను తిమ్మప్ప జాతర అని కూడా పిలవడం జరుగుతుంది. మరి మల్లగాల్ జాతర లేదా తిమ్మప్ప జాతర గద్వాల్ మహారాజు అయినటువంటి చిత్రభూషణుడు నిర్మించాడు. చిత్రభూషణుడు నిర్మించడం జరిగింది. అదేవిధంగా జోగినాథుని జాతర ఇక్కడ మెదక్ జిల్లా జోగినాథుని జాతర ఎక్కడ జరిగింది? మెదక్ జిల్లా జోగిపేటలో జరిగింది. ఈ జోగిపేటకు మనకు హిస్టరీలో చూసుకున్నట్లయితే జోగిపేట ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేంటో కామెంట్ చేయండి. జోగిపేట ఇక్కడ ఒక సదస్సు జరుగుతుంది, ఒక సభ జరుగుతుంది, మొట్టమొదటి సభ జరుగుతుంది. ఆ సభ ఏంటి? తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ జోగినాథుని జాతర జరుగుతుంది. ఇది మార్చి నెలలో వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత సింగరాయ జాతర ఎక్కడ జరుగుతుంది? సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పూరేళ్లలో ఈ సింగరాయ జాతర జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా సింగరాయ జాతరను నిర్వహించడం జరుగుతుంది. ఇది పుష్యబహుళ అమావాస్య రోజు నిర్వహించుకుంటారు. అదేవిధంగా వేరొక జాతర కేతకి సంగమేశ్వర జాతర. మరి కేతకి సంగమేశ్వర జాతర ఎక్కడ జరుగుతుంది అంటే సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలం జరాసంగంలో ఈ కేతకి సంగమేశ్వర స్వామి జాతర నిర్వహించడం జరుగుతుంది. ఇది మాఘ బహుళ దశమి నుండి ఫాల్గుణ శుద్ధ పాడ్యమి వరకు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా బెజ్జంకి జాతర. మరి బెజ్జంకి జాతర ఎక్కడ జరుగుతుందంటే సిద్దిపేట జిల్లా బెజ్జంకి గ్రామంలో నిర్వహిస్తారు. ఇక్కడ పూజించబడే దైవం లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తారు. ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో బెజ్జంకి జాతర నిర్వహిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఏందయ్యా అంటే సంతానం లేని వారు ఇక్కడ ఉన్నటువంటి 35 అడుగుల ఈ ఒక స్తంభం ఉంటుంది. ఇక్కడ
ఈ బెజ్జంకి జాతరలో ఒక స్తంభం ఉంటుంది టెంపుల్ దగ్గర, 35 అడుగుల ఎత్తు ఉంటుంది. దాన్ని అండాల్ స్తంభం అని కూడా పిలవడం జరుగుతుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, సంతానం కోసం ఎవరైతే సంతానం కావాలని కోరుకుంటారో వారు సంతానం కోసం ఈ 35 అడుగుల స్తంభానికి చీరగట్టి ఒడిబియ్యం పోయడం జరుగుతుంది. ఎవరైతే ఈ 35 అడుగుల స్తంభానికి చీరగట్టి ఒడిబియ్యం పోస్తారో వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం కూడా అక్కడి ప్రజలలో ఉంది. కాబట్టి దీన్ని ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో నిర్వహించుకుంటారు. ఇది బెజ్జంకి జాతర యొక్క ప్రత్యేకత. మరి జెండా బాలాజీ జాతర, జెండా బాలాజీ జాతర ఎక్కడ జరుగుతుంది అంటే నిజామాబాద్లో జరుగుతుంది. ఇది ఏ పండుగలో భాగంగా నిర్వహిస్తారు? జెండా బాలాజీ జాతరను ఏ పండుగలో భాగంగా నిర్వహిస్తారంటే మనం వినాయక చవితి ఏదైతే ఉందో వినాయక చవితి సందర్భంగా ఈ జెండా బాలాజీ జాతరను నిజామాబాద్ జిల్లాలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది 15 రోజుల పాటు నిర్వహిస్తారు. మరి జెండా బాలాజీ జాతర అసలు పేరు ఎందుకు వచ్చిందంటే, మన తిరుపతిలో ఉన్నటువంటి బాలాజీ స్వామి ఏదైతే ఉందో తిరుపతి, అక్కడి నుంచి జెండాలు తీసుకొచ్చి ఇక్కడ నిజామాబాద్లో ఉన్నటువంటి జిల్లా బాలాజీ ఆలయంలో ప్రతిష్ఠించి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఆ విధంగా జెండా బాలాజీ అనే పేరు రావడం జరిగింది. అదేవిధంగా తేగడ జాతర ఇది ప్రీవియస్ బిట్ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో అడగడం జరిగింది. తేగడ జాతర డైరెక్ట్ బిట్ పడ్డది. తేగడ జాతర ఏ జిల్లాలో నిర్వహిస్తారని అడగడం జరిగింది. అప్పుడు తేగడ జాతర అంటే ఎవరికి అంత ఫోకస్ చేయలేదు. చిన్న జాతర కదా, అక్కడ ఫోకస్ చేస్తారా, క్వశ్చన్ పడతారా అనుకున్నారు అందరు. కానీ వాళ్ళు అక్కడే ఫోకస్ చేయడం జరిగింది. అక్కడ తేగడ జాతరని సింపుల్ బిట్ ఇచ్చిపడేశారు. లక్షలాది మంది ఎలిమినేషన్ లో వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే తేగడ జాతర ఎక్కడ? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం తేగడ గ్రామంలో నిర్వహిస్తారు. ఇక్కడ ఎవరిని పూజిస్తారు అంటే భద్రకాళి దేవత మరియు వీరభద్రులను పూజించడం జరుగుతుంది. తర్వాత చెరువుగట్టు జాతర. చెరువుగట్టు జాతర ఎక్కడ జరుగుతుందంటే నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డి గ్రామం. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డి గ్రామంలో ఈ చెరువుగట్టు జాతర నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా పూజించబడే దేవుడు శ్రీ జడల రామలింగేశ్వర స్వామిని పూజించడం జరుగుతుంది. దీనినే శ్రీ జడల రామలింగేశ్వర స్వామి జాతర అని కూడా పిలవడం జరుగుతుంది. ఇలా మనం ప్రతి జాతరను కూడా ఫోకస్ చేసి చూడడం వల్ల ప్రతి బిట్ మనం అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ప్రతి బిట్ను కూడా 100% అక్యురసీతో మనం పెట్టగలుగుతాం. మనం చూస్తే కోటంచ జాతర. కోటంచ జాతర ఎక్కడ జరుగుతుందంటే కోటంచ జాతర భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ గ్రామంలో ఈ కోటంచ జాతర జరగడం జరుగుతుంది. ఇది ఎప్పుడు నిర్వహిస్తారా అంటే ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి ఫాల్గుణ బహుళ విజయ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ కోటంచ జాతరలో ప్రధానంగా ఎవరిని పూజిస్తారంటే లక్ష్మీనరసింహ స్వామిని పూజించడం జరుగుతుంది. అదేవిధంగా మేళ్ళ చెరువు జాతర. ఈ మేళ్ళ చెరువు జాతర ఎక్కడ జరుగుతుందంటే సూర్యాపేట జిల్లా మేళ్ళ చెరువులో జరుగుతుంది. హుజూర్ నగర్ తాలూకా. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ తాలూకా మేళ్ళ చెరువులో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఎవరిని పూజిస్తారయ్యా అంటే శంభులింగేశ్వర స్వామిని మేళ్ళ చెరువు జాతరలో ప్రధానంగా పూజించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆలయంలో శివలింగం ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఉంది. శివలింగం ఉంటుంది కదా, ఆ శివలింగం అనేది ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంది అనే నమ్మకం ఇక్కడ ప్రజల్లో ఉంది. అది క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, ఏ జాతరలో శివలింగం ప్రతి సంవత్సరం పెరుగుతుంది? ఈ క్రింది ఏ జాతరలో అంటే మేళ్ళ చెరువు జాతర. శివలింగం ప్రతి సంవత్సరం పెరుగుతుంది అనే నమ్మకం ఈ ప్రజల్లో ఉంది. అదేవిధంగా బేతాళ జాతర మెదక్ జిల్లాలో నిర్వహిస్తారు. ఇది వారం రోజుల పాటు జరుగుతుంది. బేతాళ స్వామికి ఇది ఇంపార్టెంట్. బేతాళ స్వామికి ఈ మెదక్ జిల్లాలో ఇక్కడ తప్ప మరెక్కడా కూడా ఆలయం లేదు. ఇదే మనం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జాతరలు అనే టాపిక్ను ఈ రోజుతో మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ తెలంగాణలో పండగలు మరియు తెలంగాణ ఇతర విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. తెలంగాణ జాతరలు అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో తెలంగాణ జాతరలు అని ఉంది. అందులో జాతరల గురించి ప్రతి జాతర గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఏ జాతర డౌట్ ఉంటే ఆ జాతరను క్లిక్ చేసి మరోసారి వినవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.